మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక అక్రమార్కులకు అడ్డు లేకుండా పోతోంది. స్వర్ణవాగు రూపురేఖలే మారిపోతున్నాయి. ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. నిర్మల్, సారంగపూర్ మండలాల్లో ప్రవహిస్తున్న స్వర్ణవాగులో భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి. దీంతో కన్నేసిన అక్రమార్కులు వాగులోని ఇసుకను అక్రమంగా తరలిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. రేయింబవళ్లు ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను రవాణా చేస్తున్నారు. స్వర్ణవాగు నది పరిసర గ్రామాల్లోని కొందరు పెద్దలు ఇసుకకు అనధికారికంగా వేలం నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇసుకను తరలిస్తున్నారు. నది మధ్యలోంచి ఇసుక తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బావులు ఎండిపోతున్నాయి. సారంగపూర్ మండలంలో స్వర్ణవాగులో ఇసుక తిప్పలు బ్రహ్మాండంగా ఉండి ఆ యొక్క వర్షం వచ్చిన తర్వాత కూడా ఒక మంచి స్థాయిలో నీళ్లు వారుతున్న సందర్భంలో కొంతమంది దుష్టశక్తుల యొక్క దృష్టి ఈ యొక్క స్వర్ణవాగుపై పడి స్వర్ణవాగులో ఇసుకని మొత్తం యథేచ్ఛగా అధికారులు లాలూచిపడిన కారణంగా అక్కడ ఉన్నటువంటి ఇసుకని ఇష్టారాజ్యంగా ఎవరికి ఎట్లా దోస్తే ఎట్లా ఇసుకని తీసుకుపోవడం జరుగుతుంది. ఎవరైతే అక్రమార్కులు దీనిపైన దృష్టి పెట్టి ఇసుకని తీసుకెళ్తున్నారో వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలి. ఇసుక తవ్వకాల కోసం అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా భూగర్భ శాఖ అధికారుల అనుమతులు కంపల్సరీ. తర్వాత తహసీల్దార్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇసుకాసురులు వాటిని పట్టించుకోకుండా నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతూ వాగు ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. వాగులో నీరున్న ప్రాంతాలను సైతం వదిలిపెట్టడం లేదు. ఇసుక అనేది నీటిని నిలబెట్టుకునేటటువంటి ఫార్మేషన్. ఈ నీటిని నిలబెట్టుకునే ఫార్మేషన్ తక్కువ మంది ఉన్నప్పుడు తీసేసేస్తే గ్రౌండ్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది ఉన్నటువంటి ఇసుకలోంచి కొంత ఇసుక తీసేస్తే పెద్ద సమస్య ఉంది. సాధారణంగా ఇసుక తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇసుక తీయడం వల్ల అక్కడ దగ్గరలో ఉన్నటువంటి భూగర్భ జలాల మీద ప్రభావం పడుతుంది. కళ్ల ముందే ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, పాలకుల అండతోనే ఇసుక వ్యాపారం జరుగుతుందన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఫోకస్ చేసి ఇసుక రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు.